నేను మీ మధువనండి. ఈరోజు మీ ముందరికి స్పైసీ అండ్ జ్యూసీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చానండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. బాస్మతి రైస్‌తో చేశాను. అలా కలిపి ఇలా పెట్టుకుంటూ ఉంటే నా సామిరంగా నోట్లో ఏ కర్రీసు ఇంకేం అవసరం లేదండి. మసాలాతోనే తినేయవచ్చు. అయితే ఒకసారి వీడియో చూడండి. అన్ని ఐటెమ్స్ తెచ్చేసుకోండి. చూస్తూ చేసేయండి. ఫుల్ వీడియోలోకి చేద్దామా? ఇప్పుడైతే క్వాలిటీ అయిన ఒక మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకొని, దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పటికి నూరింది వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి 1/1 ఈక్వల్‌గా అన్నిటిని వేసుకోండి. ముందుగా ఇవి వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట అయినా టైం ఇచ్చినామనుకోండి, మన బిర్యానీ అదిరిపోతుంది. ఇంకొక విషయం జాగ్రత్త సుమి, ఫ్రెష్ అయిన చికెన్ తెచ్చుకున్నామంటే ఇంకా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదా, ఏమంటారు? ఇంకైతే దీంట్లోకి అప్పటికప్పుడు చేసే మన మసాలానేనండి మెయిను. ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరి మందపాటి కడాయి తీసుకొని సన్నటి సెగ మీద అలా కొంచెం ధనియాలు, ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, ఏది పెద్దగా యాగాల్సిన అవసరం లేదు. ఇంకా అది తీసి పక్కన పెట్టి, ఇప్పుడు బిర్యానీ దబర పెట్టుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. దానికి తగ్గ నెయ్యి యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక హాఫ్ కేజీ రైస్ అనుకున్నానండి. హాఫ్ కేజీ రైస్కి 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడైతే మనము బిర్యానీ సామాగ్రి ఉంది కదా, వాటిని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని, పెద్దగా కూడా ఇవి వేగాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కదా, అందుకోసంగా ఏ నాన్ వెజ్ ఐటమ్స్కైనా కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అన్నిటిని సిమ్లోనే అలా తిప్పుతూ మనం ఇందాక మనం చేసి పెట్టుకున్న మ్యారినేషు చికెన్ చూద్దామా? బాగా మసాలాలన్నీ పట్టినాయి కదా ముక్కకి. వాటిల్ని మీడియం సైజు కట్ చేసుకోండండోయ్. మన ఆయిల్లో ఉండే ఆనియన్స్ అవి కూడా వేగినట్టున్నాం. ఇప్పుడు సుతమారంగా స్టవ్ సిమ్ చేసి మన చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం. చికెన్ చూడండి, నేనేమన్నా ఫుడ్ కలర్ వేసాను అనుకుంటున్నారా? లేదండి. మనం వేసిన కారం వల్ల దానికి ఆ కలర్ అయితే బాగా పట్టేసింది అనుకోండి. మన చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి రావాలి. సిమ్లోనే దీని ప్రాసెస్ అంతా మూత పెట్టేసామనుకోండి, దాని నుంచి మనకు ఒక మంచి వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ వల్లే మన చికెన్కి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందిగా. ఇప్పుడైతే మనం మూత తీసినాక చూడండి, చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చింది కదా. ఏ పదార్థాన్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లోనే వేయించుకోండి. ఇప్పుడైతే నేను ఇండియా గేట్ వాళ్ళ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ కనిపించే పావుసేరు లోటా అండి. ఆ పావుసేరు లోటాలోకి నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఏది కూడా మనం క్వాంటిటీ ప్రకారం బిర్యానీకి కానీ బంగారు రైస్కి కానీ యూస్ చేయాలి. 1½ గ్లాస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నలుగురు మనిషికి 1½ గ్లాస్ చాలు. దాన్ని వాటర్ వేసి కొంచెం పక్కన పెట్టేసుకుందాం. పురుగు గట్రా ఏమీ లేకుండా ఒకసారి కడిగి పారపోసి మళ్ళీ ఇప్పుడైతే మనం ఎసురు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఇందాకటి కొంచెం బిర్యానీ సామాగ్రి, కొంచెం పుదీనా, ఇంకొంచెం ఆయిలు ఎసరు పెట్టుకోండి. ఇందాక చికెన్ ఎలా ఉందో చూద్దామా?
వాటర్ అయితే ఆల్మోస్ట్ అంతా వచ్చేసిందండి. దాంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. మసాలాలు తక్కువగా తినేదానికి సౌకర్యంగా ఉండేటట్టు టమోటాలు కూడా ఒక మీడియం సైజ్ కట్ చేసుకోండి. తినేటప్పుడు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు. పేస్టు అవి వేసినామంటే అది వేరే ఒక టేస్ట్ వస్తుందిగా. కుక్ అవ్వనట్టు ఉన్నదనుకోండి టమోటో, తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ని వాటిని ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. వీటిలన్నిటిని కారం యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం కారము వేసున్నాం కదా చికెన్ మ్యారినేషన్ అప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిని సిమ్లోనే బిర్యానీ దబరైతే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మందంగా ఉంటుంది, మనకి కుక్ అవ్వేదానికి అది సౌకర్యంగా ఉంటుంది కదా. అందుకోసం మూత పెట్టి ఒక సేపు అలా ఉంచి తీసినామనుకోండి, మన టమాటో కారం చికెన్కి చాలా బాగా పట్టుంటుంది. మధ్యలో కలిపెట్టుతూ మంచి ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఏ పదార్థాన్నైనా సిమ్లో చేసుకుంటూ కలిపెడుతూ చేస్తూ కొంచెం టైం అయితే మనం కేటాయించాలి. అరదా బరదా అంటే ఆ ఫుడ్ పని కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడైతే మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. వీటిలన్నిటిని ఒక మూత పెట్టేసి స్టవ్లో సిమ్ మీద పెట్టేసినాక ఇందాక మనం ఎసరు పెట్టినాం కదా, కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఆ ఎసరైతే తెల్లుతూ ఉంటుంది. ఇందాక మన కర్రీ ఎలా ఉందో చూద్దామా. ఈక్వల్గా కుక్ అవుతూ ఉంది కదా. ఇలాగ మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మన ఎసరైతే బాగా తెల్లిపోతుందండి. దాంట్లోకి మన రైస్ సుత్తమారంగా కలబెట్టండి. బరా అంటే అది బాస్మతి రైస్ కదా, ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండాలి. మన కర్రీ అయితే బాగా ఈక్వల్గా అయింది. మనం 50% రైస్ ఉడికినాక దాన్ని జల్లెల్లాంటి దాంట్లోకి వడకట్టండి. ఇందాక మనము డ్రైగా వేయించాం కదా పొడి, మిక్సీ పట్టేసి 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నిటిని అదే డామినేట్ చేస్తుంది. 3/4% మన బిర్యానీ కర్రీ అయితే అయిపోయిందండి. ఈ దశలో ఉన్నప్పుడే ఆ పౌడర్ యాడ్ చేయాలి. వాటర్ లేకుండా చూసుకొని 3/4% చికెన్ కుక్ అయిన తర్వాత దాన్ని సిమ్ చేసి ఇందాకటి మన బాస్మతి రైస్ ఉంది కదా, దాన్నైతే మనము ఒకసారి చెక్ చేసుకొని గంజి ఏమన్నా ఉందో చూసుకొని ఈక్వల్గా మనం బిర్యానీ దబర్ ఉంది కదా, ఆ దబర్ మీద ఈ రైస్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఎక్కడ కూడా రైస్ డ్యామేజ్ కాకుండా చాలా సుతమారంగా నైస్గా దీని ప్రాసెస్ అంతా జరగాలి. ఎక్కువ చికెన్ తీసుకున్నా, ఎక్కువ రైస్ తీసుకున్నా ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేయలేం. 1/2 కేజీ రైస్కి 1/4 కేజీ చికెన్ పర్ఫెక్ట్ అండి. ఇప్పుడైతే మనం ఫ్రై ఆనియన్ ఉన్నాయి కదా, వాటిని ఈక్వల్గా జీడిపప్పుని ఆల్రెడీ వేయించి పెట్టానండి, దాన్ని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. తక్కువ మనీతో ఇంటిల్లపాది తినేటట్టుగా కొంచెం టైం తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా మనం ఒక గుప్పెడు అలా నైస్గా వేసేసినామా, కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఏమంటారు, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. అంటే వీడియో కోసం నాకు, మీకు వద్దంటే అవాయిడ్ చేసింది. ఇప్పుడైతే మనం బిర్యానీ దబర మూత క్లోజ్ చేసేసి మన కాడికి ఏమన్నా మీకు డౌట్ వచ్చిందిరా అనుకుంటే ఇందాక మనం బియ్యంలో వచ్చిన గంజి ఉన్నాయి కదా, లైట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే చికెన్లో వాటర్ తక్కువగా ఉందనుకున్నప్పుడు బిర్యానీ మూత క్లోజ్ చేసినాక వెయిట్గా ఉండే ఏదైనా రోల్లో అలాంటివి పెట్టుకోండి. స్పైసీ అండ్ స్మోకీగా ఉండే మన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. అప్పటికప్పటికే నేను కలిపెడుతున్నాను కాబట్టి మీకు
రైస్ కొంచెం ఇదయింది అనిపిస్తుంది, ఏమీ లేదండి. పర్ఫెక్ట్ కొలతలతో చేసినాను. అలా తీసి ఇలా ప్లేట్లోకి ముక్క చూడండి ఈక్వల్గా కుక్ అయింది కదా. ఏ మసాలాలు ఏమీ మనకి ఎగస్ట్రా అవసరం లేకుండా తినేదానికి సౌకర్యంగా మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందరుండే మీ మధు ఎంజాయ్ చేస్తూ ఒకసారి వీడియో చూడండి, అన్నీ తెచ్చుకోండి, చేసుకొని తినండి, వీలైతే కామెంట్ పెట్టండి. బాయ్.